ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి అది నిజమా కాదా అని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రూవ్ చేసుకుని నిర్దోషిగా పెడతాడా దోషిగా జైలుకి వెళ్తాడా అనేది విచారణ తర్వాత తేలుతుంది. కానీ ఇలాంటి కమిటీల దగ్గర ఏమవుతుందంటే అది ఎక్కడో చోట ఏదో ఒక అవసరం రీత్యా వాళ్ళు ఇది ఫాల్స్ ఎలిగేషన్ అంటే వీళ్ళు అమ్ముడుపోయారనే ప్రచారం జరగచ్చు, వీళ్ళు అమ్ముడుపోకపోయి ఉండొచ్చు. కానీ అమ్ముడుపోయి వదిలేశారని అవతల వాళ్ళు మాట్లాడటానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇది కోర్టు లాంటి వ్యవస్థ అయితే కనుక కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అంటే ఇండస్ట్రీ మీద ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాగే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ నిన్న హడావిడిగా పెట్టారు, బాగానే ఉంది. ఇండస్ట్రీ పర్సనల్ ప్రైవసీ మీద దాడులు జరుగుతున్నాయి బయట నుంచి. డ్రగ్స్ కేసుల్లో పర్టికులర్గా డ్రగ్స్ కేసుల్లో ఎవరో ప్రొడ్యూసర్ దొరికితే అతను కాల్ డేటాలో ఉన్న పేర్లన్నీ బయట పెట్టేస్తున్నారు. అతను ప్రొడ్యూసర్ అయి ఉంటాడు, అతను డ్రగ్ తీసుకుంటున్నాడు అనేదో లేకపోతే అతను డ్రగ్స్ అమ్ముతున్నాడనో ఏదో ఎలిగేషన్ కింద అతను అరెస్ట్ చేస్తే అతను కాల్ డేటాలో దొరికిన పేర్లు ఎలా బయట పెడతారు వీళ్ళు? బయట పెడితే టీవీ ఛానల్స్ ఏం చేస్తాయి, మీడియా ఏం చేస్తుంది, సోషల్ మీడియా ఏం చేస్తుంది, యూట్యూబ్ కంపెనీలు ఏం చేస్తాయి? ఆ కాల్ డేటా వాళ్ళు బయటకు రివీల్ చేసిన కాల్ డేటాలో ఉన్న పేర్లు అన్నీ బయట పెట్టి వీళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్స్ అని చెప్పి ఒక స్టాంప్ వేసేస్తారు, వేస్తున్నారు. ఆల్రెడీ జరుగుతోంది ఈ పని. ఇలాంటి వాటిని అడ్రస్ చేస్తూ మా పర్సనల్ ప్రైవసీలోకి వస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడటంతో పాటు ఎందుకు డ్రగ్స్ అనగానే పరిశ్రమను చూపిస్తున్నారు, సినిమా పరిశ్రమను చూపిస్తున్నారు, ఇతర ఏరియాల్లో లేదా? నిన్న మాట్లాడినట్టు ఈ లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్ల ఉందని చెప్పారు కదా, ఇంక్లూడింగ్ మీడియా. ఈ డ్రగ్స్ కూడా అన్ని చోట్ల ఉందని ఎందుకు మాట్లాడరు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇక్కడే లొకేట్ చేస్తున్నారు? స్కూళ్ళు కాలేజీలు సినిమా వాళ్ళు తప్ప ఇంకెవరు డ్రగ్ తీసుకోడా? ఈ డ్రగ్ పెడలర్ అనగానే ఎందుకు నైజీరియన్ ఎవరో వస్తారు ఒక పాత్ర ప్రవేశపెడతారు? పబ్బుల్లో దాడి జరిగినప్పుడు ఎందుకు సెలబ్రిటీ పిల్లల పేర్లు మాత్రమే హైలైట్ చేసి మిగిలిన పేర్లు అన్నీ పక్కగా నెట్టేస్తున్నారు అనే దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది సినిమా పెద్దలకి. ఈ కార్యక్రమంతో పాటు ఆ కార్యక్రమం కూడా చేస్తే ఇండస్ట్రీ హర్షిస్తుంది. ఆ పని చేస్తే బెటర్. అది అంటే దీనికి సంబంధించి జానీ మాస్టర్ చుట్టూ కథ తిరుగుతోంది. ఇప్పుడు లవ్ జిహాజీ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోతే ఇంకా గందరగోళం అవుతుంది. ఇది ఆల్రెడీ ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు గోతికాట నక్కల్లాగా వాళ్ళు. సో అదొక ప్రమాదం ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ జీవితానికి వీటన్నిటికంటే మించిన ముప్పు సంఘు పరివారం నుంచి వచ్చే ముప్పు ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అతను ఓపెన్ అయిపోయి కన్ఫెస్ అయ్యి ఇది జరిగింది అని ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి వెళ్ళి సరెండర్ అయ్యి, అయ్యా ఇది వాస్తవం, నేను తప్పు చేస్తే తప్పు చేశాను, మీరు ఏదైనా శిక్ష వేసుకోండి, లేదు తప్పు చేయకపోతే ఇది తప్పు, రాంగ్ ఎలిగేషన్స్ నా మీద పెట్టారు, నేను కంటెస్ట్ చేస్తాను, ఇదిగో నా దగ్గర ఉన్న సాక్ష్యాలు అని తను ఓపెన్ అయ్యి ఓ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళి కోర్టులో సరెండర్ అయిపోయి రిమాండ్కి వెళ్ళి కేసు తేల్చుకుని కడిగిన ముత్యంలా బయటకు రావచ్చు కదా. అది మానేసి హైడ్ అవ్వటం తప్పు. రకరకాల ప్రెజర్స్ ఉంటాయి, దానిలో కొంత వాస్తవం ఉండుండొచ్చు. తన మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్లో దాన్ని డినై చేయలేని కండిషన్లో ఎక్కడో ఉండుండొచ్చు. అలా కూడా జరగచ్చు. లేదు భయం కొద్దీ హైడ్ అవ్వచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. ఏదైనా హైడ్ అవ్వటం కరెక్ట్ కాదు. ఏ విషయాన్నైనా ఫైట్ చేయడం ద్వారా మాత్రమే మనం ప్రూవ్ చేసుకుంటాం. వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసేది వేరు. అలా కాకుండా తనే ఒక ప్రెస్ మీట్ పెట్టి తనే వచ్చి కోర్టులో సరెండర్ అయిపోయి నిజంగా తను తప్పు చేసినట్టు ఫీల్ అయితే తప్పు చేశానని చెప్తే పోయేదేం లేదు. అతని గౌరవం పెరుగుతుంది. తప్పు జరగకపోతే నా మీద అనవసరంగా ఎలిగేషన్స్ వేస్తున్నారని కూడా కంటెస్ట్ చేయవచ్చు. దానికి సంబంధించిన విట్నెస్ నా దగ్గర ఉందని బలంగా చెప్పగలగాలి. అది చేయాలి తప్ప ఈ దాక్కుని డ్రామాలు ఆడటం తప్పు. సార్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిని లైంగికంగా వేధించే టైం నాటికి అమ్మాయి మైనర్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి వేధిస్తున్నారు, అప్పుడు 16 years అంటున్నారు. ఇది కానీ ప్రూవ్ అయితే సీరియస్ క్రైమ్ అని అంటున్నారు. రకరకాల లీగల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు.
మైనర్ మీద దాడి చేసి లైంగిక వేధింపులు చేసాడు అతను అంటే దానికి వేరే అసలు 7 ఏళ్ల పాటు ఈ అమ్మాయి మాట్లాడకుండా ఏం చేస్తుంది అని. ఇప్పుడు ఆ మధ్య పుష్పలో ఏదో పాట కంపోజ్ చేసినప్పుడు ఈ అమ్మాయి టాలెంట్ చూశాను నేను. అసలు ఇలాంటి ఇంత బరువు మోస్తోంది ఈ అమ్మాయి అని అనిపించలేదు నాకు అని అనసూయ గారు మాట్లాడారు. ఇంత ప్రెజర్లో ఉంది ఈ అమ్మాయి అని అనిపించలేదు నాకు అన్నాడు. అది పాజిటివ్గానే అందాడు. పాజిటివ్గానే ఇంత బరువు మోస్తున్నట్టుగా కనిపించలేదు ఆ అమ్మాయి. అంటే దాచుకుని ఆ ఎమోషన్ అంటే అక్కడ ఆ డ్యాన్స్ బాగా రావాలి, ఆ బిట్ బాగా రావాలనేటువంటి ఒక ప్రయత్నం చూశాను నేను ఆ అమ్మాయిలో అని చెప్పారు ఆవిడ పాజిటివ్గానే. నో నెగిటివ్ కామెంట్. అది నెగిటివ్ కామెంట్ కాదు, పాజిటివే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 7 ఏళ్ల పాటు ఎందుకు మీరు భరించారు? 2018లోనే ఈ గొడవ చాలా పెద్ద ఎత్తున జరిగింది.